బీఆర్ఎస్ అధినేత బస్సు యాత్రకు అద్భుత స్పందన లభిస్తోంది. కేసీఆర్ రోడ్ షోలకు మహిళలు, రైతులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీల తీరును ఎండగడుతున్న కేసీఆర్ కు జనం బ్రహ్మరథం పడుతున్నారు. కాసేపట్లో కరీంనగర్లో కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. కరీంనగర్ బస్సు యాత్రకు బయలుదేరిన కేసీఆర్ కు ఎర్రవల్లి గ్రామంలో మహిళలు, ప్రజలు గుమ్మడికాయలతో దిష్టి తీసి మంగళహారతులతో స్వాగతం పలికారు. అటు కూకునూరుపల్లిలో గజమాలతో ఘన స్వాగతం పలికారు. కరీంనగర్ చేరుకున్న తరువాత కరీంనగర్లోని రామ్నగర్ నుంచి తెలంగాణ చౌక్ వరకు గులాబీ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ఇంకెంతసేపట్లో కరీంనగర్ చేరుకోనుంది బస్సు యాత్ర? మరికొద్దిసేపట్లో కేసీఆర్ గారు అన్నారు. ఇప్పటికే కేసీఆర్ రాక నేపథ్యంలో తెలంగాణ చౌక్లో ఎక్కడ చూసినా మనకు ప్రజలు పెద్ద ఎత్తున మహిళలు అయితే చూడొచ్చు, విజువల్ ద్వారా కూడా ప్రత్యక్షంగా విజువల్ ద్వారా చూడొచ్చు. అంటే కేసీఆర్ రాక నేపథ్యంలో ఇప్పటికే గ్రామీణ పట్టణ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు చేరుకుంటున్నారు. తెలంగాణకు సంబంధించి చూసుకుంటే ఇటు కరీంనగర్కు ఒక ఉద్యమ చరిత్ర ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా కూడా నాడు పోరాటం చేసినప్పుడు కరీంనగర్ సంబంధించి ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కరీంనగర్కి కీలక పాత్ర ఉందని చెప్పాలి. అందులో ముఖ్యంగా తెలంగాణ చౌక్లో ప్రతిరోజు కూడా ఏదో ఒక ఉద్యమ స్ఫూర్తి, ప్రతిరోజు కూడా తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా ఎవరో ఒకరు జేఏసీలు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఇదే ఉద్యమ ప్రస్థానం అని చెప్పాలి. మరోవైపు చూసుకుంటే కేసీఆర్ కు కరీంనగర్తో పెద్ద అనుబంధం ఉందని చెప్పాలి. నాడు తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ రాలేదు అని చెప్పినప్పుడు కూడా ఇదే కరీంనగర్ జిల్లా ప్రజానీక బాసటగా నిలిచి తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా రాదు, అదేవిధంగా దానికి అనుగుణంగా ఇక్కడ నిలబడ్డప్పుడు కూడా ప్రజలంతా కూడా జిల్లా ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి కేసీఆర్ ని గెలిపించి తెలంగాణ ఉనికిని తెలంగాణ రాష్ట్రమే కాదు దేశానికి వినిపించినటువంటి జిల్లా కరీంనగర్ జిల్లా. మరికొద్ది సేపట్లో రావడం నేపథ్యంలో ప్రస్తుతం మనకు ఎమ్మెల్సీ బ్రాండ్ ప్రసాద్ గారు, మనం చూసుకుంటే మనకు రవీందర్ సింగ్ గారు ప్రస్తుతం వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే మీరు ప్రతిరోజు కూడా తిరుగుతున్నారు, తెలంగాణ రాష్ట్రంకు సంబంధించి కరీంనగర్కు ఒక ప్రత్యేక జరుగుతుంది. మరికొద్ది సేపట్లో కేసీఆర్ బస్ యాత్ర ఎట్లా కొనసాగుతుంది, ప్రజల నుంచి ఎట్లా ఉంది సార్ రెస్పాన్స్? ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈరోజు కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఇక్కడ రోడ్ షో నిర్వహించడం జరుగుతుంది. మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి రోడ్ షో ఈరోజు కరీంనగర్ పట్టణంలో నిర్వహించబడుతుంది. పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి మేము చూస్తున్నాం. అంతేకాదు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో పర్యటించిన సందర్భాల్లో కూడా బోయినపల్లి వినోద్ కుమార్ గారు లాంటి అభ్యర్థి ఎంపీగా గెలవడం ద్వారా మాత్రమే కరీంనగర్ అభివృద్ధి సాధ్యం అనేటువంటిది సంపూర్ణంగా ఈరోజు ప్రజలు విశ్వసిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వచ్చిందేమీ లేదు, ఈరోజు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది కదా అనేటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రజలందరూ కూడా తమ ఆవేదనను వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కరీంనగర్లో చూస్తున్నాం. కరీంనగర్లో తాగునీటికి కావచ్చు, అటు సాగునీటికి కావచ్చు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. అనేక పంటలు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు వినోద్ కుమార్ గారు ఆనాడు ఎంపీగా ఉన్నప్పుడు ఈ స్మార్ట్ సిటీని సాధించడమే కాకుండా కరీంనగర్ మొత్తం అభివృద్ధి కొరకు అనేక రకాలైనటువంటి నిధులను కేంద్రం నుంచి తెచ్చినటువంటి పరిస్థితులు చూశాం. కానీ ఈరోజు బండి సంజయ్ గత 5 సంవత్సరాలుగా ఎంపీ అయిన తర్వాత బండి సంజయ్ గారు సాధించింది ఏంటి చెప్పండి అని అంటే ఒక్కటి కూడా చెప్పడానికి లేనటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఇక్కడికి ప్రధానమంత్రి స్వయంగా వచ్చి కూడా కరీంనగర్ జిల్లాలో రేపు మేము గెలిస్తే ఇది చేస్తామని చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి. కాబట్టి ఈరోజు కరీంనగర్ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి వినోద్ కుమార్ గారికి బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కేసీఆర్ గారికి స్వాగతం చెప్పడానికి కూడా పెద్ద ఎత్తున వేలాదిగా తరలి వస్తున్నారు. దాదాపుగా 50,000 మంది ప్రజలు, 50,000 మంది వివిధ నియోజకవర్గాల నుంచి ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ సమావేశం జరగబోతుంది. పలుసార్లు ఉన్నారు, పలుమార్లు కూడా తిరిగారు. తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర కరీంనగర్ జిల్లా. ఈ విషయంలో ముఖ్యంగా ఈరోజు కేసీఆర్ పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. బస్ యాత్ర ఏదైనా మీరు కూడా స్వయంగా చూస్తున్నారు. బ్రహ్మాండంగా కరీంనగర్ అంటేనే ఉద్యమాల గడ్డ. ఏ కార్యక్రమం సాధించినా గానీ కేసీఆర్ గారు ఇక్కడి నుంచి మొదలు పెడతారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో, సకల జిల్లా సమ్మె, పార్టీ ఆవిర్భావ దినోత్సవం అన్ని కూడా కరీంనగర్ నుండే కాబట్టి ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో చాలా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. తప్పనిసరిగా ఈ తాప తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా అయితే ఉండిన తెలంగాణ చౌక ఇప్పుడు ఆ రకంగా మారింది. కాబట్టి తప్పనిసరిగా వినోద్ కుమార్ గారు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తారు. స్మార్ట్ సిటీతో పాటు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిండ్రు.
ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యకు ఎప్పుడు ఆశీర్వదించే జిల్లా ఈ జిల్లా ఎప్పుడు ఆశీర్వదిస్తుంది కాబట్టి ఈ జిల్లాలో బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుంది. యాక్చువల్గా గత 30-40 సంవత్సరాల నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కరీంనగర్ పట్టణం స్మార్ట్ సిటీ కావడం ఇవన్నీ డెవలప్మెంట్ చూస్తుంటే బోయినపల్లి వినోద్ కుమార్, కొత్తపల్లి మనోరమ రైల్వే లైన్ కావచ్చు, స్మార్ట్ సిటీ కావచ్చు, సస్పెన్షన్ బ్రిడ్జ్ లాంటివి వచ్చిన నేపథ్యం. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా ప్రజలకు పెద్ద ఎత్తున ఎంపీగా ఉన్నప్పుడు చేసినటువంటి మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడు ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? చాలా బ్రహ్మాండంగా వినోద్ కుమార్ గారి పేరు చెప్తేనే ఎలాంటి అవినీతి ఆరోపణ లేదు, ఎలాంటి చెడ్డ పేరు లేదు, ఎలాంటి బ్యాడ్ నేమ్ లేదు. కాబట్టి జనాలందరూ కూడా ఈయన కోటేసేందుకు 100 కారణాలు ఉన్నాయి. వేయడానికి కోసం ఒక్క కారణం కూడా లేదు. కాబట్టి కరీంనగర్ జిల్లా ఇంత డెవలప్ అయింది. ఈరోజు మనోరమాబాద్ కానివ్వండి, స్మార్ట్ సిటీ కానివ్వండి, మిగతా చాలా రకరకాల డెవలప్మెంట్స్ ఇక్కడ జరిగినాయి. కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి వ్యక్తి ఉంటే, ఇలాంటి వినోద్ కుమార్ ఉంటే ఐఐటి వస్తుంది, చాలా డెవలప్ అవుతున్న ఆలోచన ఉన్నారు. ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారని నమ్మకం మాకు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి నవోదయ పాఠశాల, మెడికల్ కళాశాల కానీ రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా మెడికల్ కళాశాల ఇచ్చినట్టు నేపథ్యం కరీంనగర్ జిల్లా ఈ రోజు ఇంత డెవలప్ అయింది కదా, ఎట్లా అనిపిస్తుంది? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పట్టణాలు అభివృద్ధి చెందుతాయని ఏదైతే కేసీఆర్ గారు చెప్పినరో అదే విధంగా కరీంనగర్ కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. ముఖ్యంగా అటు కేసీఆర్ గారి నాయకత్వము, స్థానికంగా ఉన్న నాయకత్వం, ముఖ్యంగా బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఎంతో కృషి చేసి కరీంనగర్ పట్టణం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని చెప్పేసి, మిగతా నగరాలకు ధీటుగా ఉండాలని చెప్పేసి కేంద్రం చిన్న చూపు చూసినప్పటికీ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. అందుకే వినోద్ కుమార్ గారు గెలిస్తే ఈ రోజు కేవలం కరీంనగర్కే కాదు తెలంగాణ కూడా ఒక గొంతుగలాగా ఢిల్లీలో ఉంటారని చెప్పేసి కరీంనగర్ ప్రజలు కూడా భావిస్తా ఉన్నారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా గానీ ఈసారి బీఆర్ఎస్ పార్టీకి వినోద్ కుమార్ గారికే ఓటేస్తా అని చెప్తా ఉన్నారు. ప్రజలు చేరుకుంటున్నారు. విజువల్ ద్వారా మన ప్రత్యక్ష కళాకారులు కూడా ఇప్పటికే కార్యక్రమం మొదలుపెట్టిన నేపథ్యం ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చినమే కాదు. ఎందుకంటే కరీంనగర్లో ఏ సభ నిర్వహించినా కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఒకవైపు కళాకారులు ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చిన నేపథ్యం. ముఖ్యంగా బోయినపల్లి వినోద్ కుమార్ ని ఎందుకు గెలిపించాలంటే ఆయన చేసినటువంటి ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేశారు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. కొత్తపల్లి మనోరమ రైల్వే లైన్ కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, ఇది సస్పెన్షన్ అంటే ఎంతో అభివృద్ధి పదంలో కరీంనగర్ తీసుకెళ్లినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వినోద్ కుమార్ కేసీఆర్ ఉన్నారు. ముఖ్యంగా వినోద్ కుమార్ ఎందుకు గెలిపించాలనే విషయాన్ని కూడా ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఎలాంటి పరిస్థితులు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కరీంనగర్ జిల్లా ఏ విధంగా అభివృద్ధి చెందింది, బోయినపల్లి వినోద్ కుమార్ ఎంపీగా ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ గలం ఢిల్లీలో వినిపించాలంటే తప్పకుండా బోయినపల్లి వినోద్ కుమార్ గెలిపించాలి. తెలంగాణ సంబంధించిన అవసరాలను సాధించాలంటే బోయినపల్లి వినోద్ కుమార్ రాకపోతే ఉండాలని చెప్పే అవకాశం ఉంది. ఇప్పటికే మరికొద్ది సేపట్లో కేసీఆర్ రాష్ట్ర నేపథ్యంలో ఇప్పటికే భారీగా ప్రజలు తరలి వస్తున్నారు. రామ్నగర్ వస్తారు, రామ్నగర్ నుంచి తెలంగాణ జోన్ వస్తారు. ఇక్కడ రోడ్ షోలో కేసీఆర్ పాల్గొంటారు. ఇది తాజా కోర్టు స్టూడియో.